మన దగ్గర ఏంటంటే ఆంధ్రప్రదేశ్‌లో శ్రీకాకుళం ఇటువైపు ఈ మత్స్యకార కుటుంబాలు చాలా మంది గుజరాత్ వైపు వెళ్ళి ఒక 10,000, 15,000 ఇస్తారు వాళ్ళకి. పర్ 15 రోజుల వ్యవధికి, 2 వారాల వ్యవధికి 10,000, 15,000 అట్లా ఇస్తారు. వాళ్ళ వాళ్ళ బోట్‌లో వెళ్ళి, వాళ్ళ బోట్లు వేసుకొని వెళ్ళి, ఓనర్‌లు వేరే ఉంటారు. చేపలు పట్టుకొని రావాలి. ఇది వాళ్ళ పని. బేసిక్‌గా చేపలు వాళ్ళకి ఉండవు. కొంత మేరకే ఏమన్నా ఇస్తారేమో తప్ప. సో, ఈ కార్యక్రమంలో భాగంగా వీళ్ళెళ్లారు. వెళ్ళినప్పుడు ఇదంతా జరిగింది. మనం క్లియర్‌గా ఇంకో వీడియో చేసాం. రియల్ స్టోరీ అనేసి. సో, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి యొక్క ఇన్వాల్వ్‌మెంట్ ఎట్లా వచ్చిందనేది ఈ వీడియో మాట్లాడుకుందాం. ఒక 1000 లైక్స్ ఇవ్వండి నాకు వెళ్ళిపోద్ది ఈ వీడియోకి. నాకు అంటే మిగతా వీడియోస్ కూడా చేస్తున్నాం కాబట్టి రకరకాల ట్రెండింగ్ వీడియోస్ చేస్తున్నాం మన ఛానెల్‌లో. మీరు ఒక లైక్ ఇస్తే హెల్ప్ అయిద్ది. సో, ఇప్పుడు వెళ్లారు, చిక్కుకుపోయారు అంతా నడుస్తుంది. అది ఎలక్షన్‌కి ముందు టైం. అప్పుడు ఏం జరిగింది? బేసిక్‌గా ఇదంతా డీల్ చేయాల్సింది ఎవరు? జగనో, చంద్రబాబు లోకల్ లీడర్స్ గాదు. లోకల్ లీడర్స్ యొక్క పుష్ ఉండాలి. ఆఫ్‌కోర్స్ వార్డ్ కౌన్సిల్ దగ్గర నుంచి సర్పంచ్‌లు, వార్డ్ మెంబర్‌ల దగ్గర నుంచి అందరూ పని చేయాలి గానీ జస్ట్ కేంద్రంలో ఉన్నటువంటి విదేశాంగ మంత్రి ఎక్కువగా దీంట్లో ఇన్వాల్వ్ అవ్వాలి. సుష్మా స్వరాజ్ ఉన్నారప్పుడు. అయితే సుష్మా స్వరాజ్ విదేశాంగ మంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి, కేంద్రానికి అసలు పడట్ల. మీకు గుర్తుందా? 2019 ముందు ఎలక్షన్‌కి ముందు టైంలో 17లో చంద్రబాబు నాయుడు బయటకొచ్చేసి కేంద్రం మీద తిరగబడి, ఆ దీక్ష, ఈ దీక్ష అని చేసి ప్రత్యేక హోదా గురించి నానా హడావిడి చేసి, దీక్షలు చేసి నెగెటివ్‌గా ఉన్నారు వాళ్ళ పట్ల. సో, ఏపీకి సంబంధించినటువంటి అంశాలని కేంద్రం నెత్తినేసుకోవడం అనే కాన్సెప్ట్ లేదు బేసిక్‌గా. చాలా ఇష్యూస్ నడుస్తున్నాయి కాబట్టి. నిజానికి చెయ్యాలి. ఆహ్, ప్రభుత్వానికి పడకపోతే ప్రజలకు అన్యాయం ఎట్లా చేస్తారు? ఇది వీళ్ళ చేతకందం. ఆబ్వియస్‌లీ ఆహ్, ప్రభుత్వాల యొక్క ఏమంటారు దాన్ని నిర్లిప్తత, వాళ్ళ వాళ్ళ వంకల్ని చూపించేటువంటి ప్రయత్నం, ఇవన్నీ కూడా ఒక ఎగ్జాంపుల్స్‌గా చూపించు. అదే టైంలో జగన్మోహన్ రెడ్డి ఒక సక్సెస్‌ఫుల్ పాదయాత్ర జరుగుతుంది. ఆ టైంలో రాజాం అనేటువంటి ప్రాంతంలో ఈవిడ ఎవరైతే వీళ్ళందరూ ఉన్నారో, తండేలు రామారావు వైఫ్ గాని, ఈ నిజానికి ఈ తండేలు అనేటువంటి తండేలు రామారావు అండ్ 22 పీపుల్ ఎవరైతే బయటకొచ్చారో, ఇదంతా కూడా పూర్తిగా ఫస్ట్ అండ్ ఫార్‌మోస్ట్ క్రెడిట్ రాజకీయ నాయకులను పక్కన పెడితే, ఫస్ట్ అండ్ ఫార్‌మోస్ట్ క్రెడిట్స్ ఇవ్వాల్సింది వాళ్ళ భార్యలకి. వాళ్ళు బయటికొచ్చే వరకు తీవ్రమైనటువంటి పోరాటం చేశారు. ఎందుకంటే 4, 5 సంవత్సరాల నుంచి 400 మందికి పైగా అక్కడే ఉంటున్నారు. కానీ వాళ్ళెవరు రాలా. వీళ్ళు మాత్రం వచ్చారు. 20 మందిలో ఇద్దరు మిస్ అయ్యారు. 20 మందొచ్చారు. సో, ఇదంతా సాధ్యమైంది ఎక్కడ అంటే, వీళ్ళు జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర వస్తే ఆయనకి వినతి పత్రాలిచ్చి ఆయనతో మాట్లాడడం, చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలతో మాట్లాడడం, సుష్మా స్వరాజ్ వరకు వెళ్ళేటువంటి ప్రయత్నాలు చేయడం, కేంద్ర ప్రభుత్వాన్ని కదిలించే ప్రయత్నాలు చేయడం, ఇవన్నీ చేస్తున్నలో భాగంగా రాజాం వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డితో పాదయాత్రలో వీళ్ళు మాట్లాడితే జగన్ చాలా క్లియర్ కట్‌గా వీళ్ళకి ఈ మాటిచ్చారు. మన ప్రభుత్వం 3 నెలల్లో వస్తదమ్మా. రాగానే వీళ్ళని విడిపించేటువంటి బాధ్యత నాదే అని మాటిచ్చారు. ఇచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత లోకల్‌గా అప్పుడు ఇక కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వము ఏపీలో ఉన్న ప్రభుత్వంతో అప్పటి ప్రభుత్వం ఫర్‌లోనే ఉంటారు వీళ్ళు. ఎందుకంటే చంద్రబాబు తిరగబడితే చంద్రబాబు ఓడించింది జగన్ కదా! సో, ఆబ్వియస్లీ ఫర్ వచ్చేస్తది. సో, ఫర్ వచ్చిన టైంలోనే ఏమన్నా సాధించుకోవాలి. అప్పుడు ఏం జరిగిందంటే లోకల్‌లో ఉన్నటువంటి సర్పంచ్ గాని, అక్కడ ఉండేటువంటి వార్డ్ మెంబర్స్ గాని, ఎమ్మెల్యే గాని మిగతా మిగతా ప్రెసిడెంట్లు గాని, ఊరు ప్రెసిడెంట్లు అందరూ కూడా అప్పుడు లోకల్‌గా ఉన్నటువంటి వైసీపీ లీడర్ ముఖ్యంగా లోకల్‌గా ఉన్న వైసీపీ లీడర్ల యొక్క పుష్‌తో ఈ వ్యవహారం జగన్ వరకు మళ్ళీ గుర్తు చేస్తే, అక్కడి నుంచి లోకల్‌గా ఉన్నటువంటి వైసీపీ లీడర్లందరి యొక్క హెల్ప్ తీసుకొని నేరుగా వీళ్ళందరినీ సుష్మా స్వరాజ్ దగ్గరికి తీసుకెళ్ళిపోయారు. ఆవిడ ఇక ఆడవాళ్ళు, వాళ్ళ పరిస్థితి ఆవిడ కూడా ఒక ఆడ మనిషి పరిస్థితి చూసి అర్థం చేసుకున్న బాధని విదేశాంగ శాఖ మంత్రిగా వాళ్ళు ఏ రకమైనటువంటి తప్పు చేయలేదు. కేవలం అండ్ ఇంకొకటేంటంటే అక్కడ 5 కిలోమీటర్స్ ఇంకా డిస్టెన్స్ ఉండగానే పో అక్కడ నేవీ అధికారులు వీళ్ళని అరెస్ట్ చేశారనేటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి. రాసిన లెటర్‌లో కూడా కొన్ని చోట్ల సైలెంట్‌గా మెన్షన్ చేశారంట అవి. సో, అది అర్థం చేసుకొని వీళ్ళు మొత్తానికి ఆ గవర్నమెంట్‌తో మాట్లాడి వాళ్ళని బయటికి విడిపించడం పరిస్థితి. అండ్ గత ప్రభుత్వంలో జరగకపోవడానికి ఇంకో రీజన్ ఏముంది, అప్పుడే పుల్వామా అటాక్ జరిగింది. సో, ఇండియా, పాకిస్తాన్ మధ్య ఇష్యూస్ ఇంకా చాలా దారుణంగా ఎంత టఫ్ అయిపోయాయంటే వాళ్ళు రాసుకునేవారు లెటర్స్. భార్యలకు లెటర్స్ రాసేవారు. లెటర్స్ రిప్లైస్ ఇచ్చేవారు భార్యలు. కడుపుతో ఉన్నటువంటి బిడ్డ బయటకొచ్చినప్పుడు, కడుపులో ఉన్న బిడ్డ బయటకొచ్చినప్పుడు వాళ్ళ ఆవిడ తండేల రామారావు భార్య ఫోటో కూడా పెట్టి పంపించేది లెటర్స్‌లో. ఆ కైండ్ ఆఫ్ పుల్వామా అటాక్ జరిగిన తర్వాత ఆ లెటర్స్ డిస్ట్రిబ్యూషన్ కూడా కంప్లీట్‌గా ఆపేశారు. దాని తర్వాత కొత్త ప్రభుత్వం దేశంలో కూడా రెండోసారి కొత్త ప్రభుత్వం వచ్చింది కాబట్టి, అక్కడ కాస్త మళ్ళీ ఇండియా, పాకిస్తాన్ మధ్య వ్యవహారం సద్దుమణిగిన తర్వాత వాళ్ళని బయటికి తీసుకురావడం అనేది జరిగింది. సో, ఆ పాట్రియాటిక్ యాంగిల్‌ని వాడుకోవడంలో మూవీని తీశారని చెప్పొచ్చు. బట్ అంత గొప్పగా ఏం వాడుకోలేకపోయాడు 'చందు ముందేటి'. 'కార్తికేయ 2'లో ఎట్లా అయితే మీకు కృష్ణుడిని హైప్ చేసి, కృష్ణుడి గురించి చూపించి పాన్ ఇండియా లెవెల్‌లో సూపర్ హిట్ కొట్టాడో, అట్లా దీనిలో పేట్రియాటిక్ యాంగిల్ చూపించి ఇండియాని హైప్ చేసేసి పాన్ ఇండియాలో సూపర్ చేద్దాం అనుకున్నాడేమో ఈ సినిమా. బట్ అది బేసిక్‌గా క్రింజ్‌గా ఉంది. ఆ 1 అవర్ ఎపిసోడ్ చాలా ఫోర్స్‌గా ఉంది. సరే ఎనీవే దీంట్లో జగన్మోహన్ రెడ్డి యొక్క క్రెడిట్ గాని, ఆయన వల్ల ఇంత జరిగిందని గాని చాలా క్లియర్ కట్‌గా వాళ్ళు చెప్తున్నారు. అంతే కాకుండా వాళ్ళు ఎవరైతే బయటికొచ్చారో
ఆ 20 వచ్చారు పీపుల్. వాళ్ళందరికీ గూడా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడ్డానికి అందులో కొంతమందికి ఇంకా పరిస్థితి బాలేని వాళ్ళకి ఒక్కొక్కళ్ళకి 5,00,000 చొప్పున ఇచ్చి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలాగా గూడా ఎందుకంటే అక్కడి నుంచి వచ్చారు పాకిస్తాన్ జైలు నుంచి అయినా సరే, ఇక్కడ ఎట్లాంటి రిసెప్షన్ ఉంటదో, ఎట్లాంటి యాక్సెప్టెన్స్ ఉంటదో జనాల్లో తెలీదు. సో, అందువల్ల వాళ్ళకి ఫినాన్షియల్ గూడా ఆదుకున్నారు. స్టార్టింగ్‌లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన కొత్తల్లో 19 తర్వాత 20 ఆ టైం 20, 21 టైం జరిగేటువంటి కోవిడ్ టైంలో అటు ఇటుగా జరిగినటువంటి సిట్యుయేషన్ ఇది. సో, ఇది ఓవరాల్‌గా జగన్మోహన్ రెడ్డి దీనికి సంబంధించినటువంటి సంబంధం. మీకు ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే కింద కామెంట్ చేయండి. నాకు లైక్ ఇవ్వండి చాలా హెల్ప్‌ఫుల్ అవుద్ది. పిన్ కామెంట్‌లో ఉన్నటువంటి గ్రూప్‌లో మీరు జాయిన్ అయితే ఆ లింక్ ఓపెన్ చేసి గ్రూప్‌లో జాయిన్ అయితే నాకు చాలా హెల్ప్‌ఫుల్ అవుతది. మీరు అందులో ఆ గ్రూప్ ఎందుకనేది ఆ గ్రూప్‌లోనే పిన్ ఆడియో మెసేజ్ ఉంది. ఒకసారి వింటే ఆ గ్రూప్ ఎందుకో మీకు అర్థమవుతది. మీకు కూడా చాలా బెనిఫిట్ అవుద్ది ఆ గ్రూప్. ఒకసారి చూడండి.